సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ పట్ల. సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు నిజంగా జరిగిన హారర్ స్టోరీ. అది మీరు నమ్ముతారా లేదా నాకైతే తెలియదు, బట్ ఇదైతే నిజంగా జరిగిన హారర్ స్టోరీ. నాకైతే రియల్ లైఫ్. మీకు నా స్టోరీ చెప్తేనే చాలా భయం అవుతుంది, బట్ నేను అక్కడ ఎలా ఉన్నాను అసలు అది కూడా చెప్తాను మీకు. సో మనం వీడియోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏంటంటే ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమే నాకు దయ్యం అనిపించిన రూమ్. ఇది కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ జాబ్ చేస్తుంది. ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా తాత అమ్మమ్మ కూడా మొన్న వచ్చారు. ఆ విషయం జరిగిన తర్వాతనే వీళ్ళైతే వచ్చారు నా తోడికి. అయితే లేట్ నైట్ ఒకరోజు వర్క్ ఎక్కువ ఉన్న వలన మా మమ్మీకి కొంచెం లేట్ అయిందన్నమాట. అది నాకు తెలీదు. నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను. నేను టీవీ చూస్తూ ఉన్నాను. అయితే స్కూటీ శబ్దం వచ్చిందనమాట. మా అమ్మ వచ్చిందేమో అనేసి ఈ కిటికీ ఉంది కదా, ఈ కిటికీ అక్కడ నుంచి అయితే చూశాను నేను. బట్ మా మమ్మీ రాలేదు, ఎవరో వెళ్ళారు. అప్పుడేమైంది, నేను అట్లా చూస్తుంటే ఎవరో శబ్దం చేసారు అని అనేసి ఇట్లా ఏదో శబ్దం అయింది. నాకు చాలా భయం వేసింది. అప్పుడే ఇక చాలా హనుమంతుడిని తలుసుకొని నేను వెనకాల చూసేసరికి ఒక షాడో అయితే క్లియర్గా ఆ బట్టల దగ్గర నేను చెప్తున్నా కదా ఎగ్జాక్ట్గా అక్కడే నిలబడి ఉందన్నమాట. నేను ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నాను. ఆ దయ్యం ఆ షాడో అక్కడ ఉందన్నమాట. అంటే నేను నిజంగా ఎంత స్కేర్ అయిపోయిందంటే ఎప్పుడే అమ్మ తిరిగింది. నాకైతే ఎలా ఉందో చూపిస్తాను. వైట్ బట్టలు వేసుకుంది, లాంగ్ హెయిర్ ఇలా పోసుకొని ఉంది. కళ్ళు అన్నట్టు లేదు, మొత్తం ఇట్లా రౌండ్ గోల్డ్ ఇట్లా ఉంది, మొత్తం సర్కిల్ లాగా ఉంది అనమాట ఇక్కడ వరకు. అండ్ లిప్స్ వచ్చేసి ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇక్కడ ఇట్లా కట్ అయినట్టు ఇట్లుంది. నాకు నిజంగా కింద ఆమె కాలేవు, అక్కడ పైన ఇట్లా ఎగురుతుందన్నమాట. నిజంగా నాకు చాలా అంటే ఎంత దడ ఉన్నది తెలుసు అసలు. అయితే అట్లా చేస్తే ఏమైంది, అప్పుడే నాకు ఇట్లా చూసేసరికి నేను గట్టిగా అరిచినాను, చాలా గట్టిగా అరిచినాను. మోక్ష వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారనమాట. వచ్చినారు, వాళ్ళకైతే తీసుకుపోయి మంచం మీద కూర్చోబెడితే ఏమైంది, ఇక అట్లా చెప్పిన ఇక ఏం జరిగిందో. వాళ్ళు కూడా ఇట్లా చాలా భయమైంది వాళ్ళకు కూడా. సరేలో ఒకసారి పోయి చూద్దాం మనిషి వాళ్ళు కూడా వస్తే అద్దయం ఇక్కడ ఉండకుండా ఈ విండో బ్యాక్ సైడ్, అంటే అది ఇక్కడ ఈ విండో ఉందా, విండో ఇక్కడ సైడ్ ఉంది గాయ్స్, అక్కడ సైడ్ అయితే ఉందంట. వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు కూడా ఉరుక్కుంటూ వచ్చి ఈ డోర్ లాక్ వేసేసారు. డోర్ అంటే బోల్ట్ పెట్టేసి పక్కన మీ ఇంటి మెయిన్ డోర్కి తాళం వేసేసి మా ఇంటికి వచ్చేయమన్నారు. ఇంకా అక్కడనే ఉన్నాం నేను. మా అమ్మ వచ్చింది, మా మమ్మీకి చెప్పినాను. ఇదైతే రియల్ స్టోరీ. మీకు నమ్ముతారో లేదో తెలీదు. అండ్ చాలా భయం వేసింది నాకైతే అప్పుడు. ఇది నిజం గైస్, మీరు అయితే ఇక మీ ఇష్టం అది. బట్ ఇదైతే చాలా రియల్ అంటే రియల్ హారర్ స్టోరీ. నా ప్లేస్లో మీరు ఉంటే అబ్బా కళ్ళు తిరిగి పడిపోతుండే. అప్పటి నుంచి నాకు ఈ బెడ్రూమ్కి రావాలంటే అసలు ఏమో అయినా తెలుసా. నాకు ఆ దయ్యం అనిపించినప్పటి నుంచి నాకు దయ్యం కళలు అట్లా వస్తూనే ఉన్నాయి. అట్లా అయినా ఇక మళ్ళా స్టాప్ అయిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి దయ్యాల కళలు వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతా అవ్వదో తెలీదు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటూనే ఉన్నాను నేను నిమిషంకి. అండ్ ఇది గాయస్ నాకు జరిగిన రియల్ హారర్ స్టోరీ. అప్పుడు టైం వచ్చేసి నేను కరెక్ట్ చెప్తాను, ఎగ్జాక్ట్
కాదు, 9:55 అయింది, ఎగ్జాక్ట్ చెప్తున్నాను. 9:55 అయింది. ఇక మీరే అనుకోవాలి ఎంత అసలు ఆ నైట్ టైంలో ఒక దయ్యం అనిపించుడు. నిజంగా నాకు ఈ బెడ్రూమ్కి వచ్చే నేను వీడియోస్ చేస్తున్నానంటే అమ్మో ఎగ్జాక్ట్ అక్కడైతుంది గైస్. అండ్ ఇక్కడే ఎగ్జాక్ట్ నేనున్నాను. అది జరిగింది హారర్ స్టోరీ. సో ఈ హారర్ స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ బాధ్యత అది. ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో ఇది నాకు రియల్ హారర్ స్టోరీ. ఓకే బాయ్. ఇట్స్ మై పర్సనల్ బాయ్.